నరసింహావతారం. నమో నారసింహ, నమో భక్తపాల. హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకే నరసింహుడు అవతరిస్తాడు. హిరణ్యాక్షుణ్ణి శ్రీహరి వరాహరూపమెత్తి వధిస్తాడు. అందుకే హిరణ్యకశిపుడికి శ్రీమహావిష్ణువంటే కోపం. హిరణ్యకశిపుడు అధికారంలోకి రాగానే ఋషుల్ని పీడించమని, యజ్ఞయాగాది క్రతువుల్ని ధ్వంసం చెయ్యమని ఆజ్ఞాపిస్తాడు. హిరణ్యకశిపుడు తన శక్తియుక్తుల్ని చాటుకోవడానికి దేవతలపైకి దండెత్తాలని నిర్ణయిస్తాడు. తపస్సు చెయ్యడం కోసం అడవులకు వెళుతూ తన సతి లీలావతి రక్షణ కోసం నారద మహర్షిని ఆశ్రమంలో ఉంచుతాడు. హిరణ్యకశిపుడి ఘోర తపస్సుకి లోకాలన్నీ వణికిపోతాయి. అంతా భయకంపితులవుతారు. హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి వరం కోరుకోమంటాడు. పగటిపూటగాని, రాత్రిపూటగాని, భూమ్మీదగాని, ఆకాశంలోగాని, మనుషులు, జంతువులు, పక్షుల చేతగాని, ఇంటగాని, బయటగాని, సమస్త శస్త్రాస్త్రముల చేతగాని తనకు మరణం సంభవించకుండా ఉండేటట్టుగా వరమివ్వమని హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు. హిరణ్యకశిపుడి భార్య గర్భంలో ఉన్న ప్రహ్లాదుడికి నారదుడు శ్రీమన్నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. వరాన్ని సాధించుకొచ్చిన హిరణ్యకశిపుడు నారద మహర్షి ఆశ్రమంలో ఉన్న తన భార్యని వెంట తీసుకువెళతాడు. ఇంటికి వెళ్లిన తరువాత లీలావతి పండంటి బిడ్డను ప్రసవిస్తుంది. ముద్దులొలికే ఆ బాలుడికి ప్రహ్లాదుడు అని నామకరణం చేస్తారు. వరగర్వితుడైన హిరణ్యకశిపుడు ఋషులను, దేవతలను మరింతగా బాధిస్తాడు. అప్పుడు ఋషులు, దేవతలు వెళ్లి విష్ణువుకి మొరపెట్టుకుంటారు. ప్రహ్లాదుడు తన భక్తుడేనని, హిరణ్యకశిపుణ్ణి త్వరలోనే అంతమొందిస్తానని శ్రీహరి అభయమిస్తాడు. ప్రహ్లాదుడు శ్రీహరికి పరమభక్తుడవుతాడు. హిరణ్యకశిపుడు హరి తనకు వైరి కనుక ఆ నామాన్ని విడిచిపెట్టమని కొడుక్కి ఎన్నో రకాలుగా చెప్పి చూస్తాడు. విసిగి వేసారిన హిరణ్యకశిపుడు తన మాట వినని కొడుకుని చంపించాలనుకుంటాడు. ప్రహ్లాదుడిని చీకటి గదిలో బంధిస్తారు. సముద్రంలో పడేస్తారు. ఏనుగులతో తొక్కిస్తారు. ఆహారం ఇవ్వకుండా ఆకలితో మాడుస్తారు. పాములతో కరిపిస్తారు. నిరంతరం హరినామ స్మరణ మాధుర్యాన్ని అనుభవిస్తున్న ప్రహ్లాదుణ్ణి ఇవన్నీ ఏమీ చేయలేకపోతాయి. ప్రహ్లాదుడి హరిభక్తితో విసిగిపోయిన హిరణ్యకశిపుడు ఎక్కడ నీ శ్రీహరి చూపించు అంటూ కొడుకుని నిలదీస్తాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రణీ అంటూ ప్రహ్లాదుడు వినయంగా సమాధానమిస్తాడు. కోపావేశంతో గదను చేతబూనిన హిరణ్యకశిపుడు నీ శ్రీహరి ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపించు, లేకుంటే నీ ప్రాణాలు తీస్తాను అని గద్దిస్తాడు. ఆవేశంతో ఊగిపోతూ శ్రీహరిని చూసేందుకు హిరణ్యకశిపుడు తన గదతో మోది స్తంభాన్ని పగలగొడతాడు. స్తంభం ముక్కలు ముక్కలవుతుంది. మనుష్య దేహంతో, సింహం తలతో నారసింహుడు ప్రత్యక్షమవుతాడు. శ్రీహరి దశావతారాల్లో ఇది 4వ అవతారం. వైరిని చూడగానే ప్రతీకారేచ్ఛతో ఊగిపోతూ హిరణ్యకశిపుడు ముందుకురుకుతాడు. ఆవేశంతో ఊగిపోతూ నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి ఒడిసి పట్టుకుంటాడు. గుమ్మం మీద కూర్చుని వైరిని తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు. పదునైన తన గోళ్లతో అతడి శరీరాన్ని చీల్చిపారేస్తాడు. పగలు రాత్రి కాని అసుర సంధ్య వేళ ఇంటా బయటా కాకుండా భూమ్యాకాశాల మధ్యన మండిగం మీద ఎలాంటి శస్త్రాస్త్రాలూ లేకుండా తన గోళ్లతోనే శ్రీహరి హిరణ్యకశిపుణ్ణి తను కోరిన విధంగానే వధిస్తాడు. నరసింహుడి ఆవేశం చల్లారలేదు. నారసింహదేవుడి ఆవేశం చల్లారలేదు. ముల్లోకాల్లోని దేవతలందరూ తరలివచ్చి ప్రార్థిస్తారు. అయినా ఆయన చల్లబడలేదు. అప్పుడు ప్రహ్లాదుడు స్తుతించగానే శాంతిస్తాడు. ఆంధ్రప్రదేశ్లో సింహాచలం, మంగళగిరి, యాదగిరిగుట్ట అత్యంత మహిమాన్వితమైన నారసింహ క్షేత్రాలు. సింహాచలం, మంగళగిరి, యాదగిరిగుట్ట క్షేత్రాల్లో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతున్నాడు.